మాత్రం వంగకుండా అవి ఆకాశాన్ని నడుస్తున్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు ఎలా ఉన్నాయంటే భూమిని చూడటానికి కూడా వంగట్లేదు. చూసారా? ఏ మాత్రం వంగకుండా ఆకాశాన్ని నడుస్తున్నాయన్నమాట. చెట్లపై ఉన్నటువంటి ఆ పుట్టగొడుగులను తింటూ ఇరుకైన వృత్తాలలో కొన్ని నల్లని ఉడతలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడు కూడా ఒకదాన్నొకటి కొట్టుకుంటూ ఉంటాయి. పైకి క్రిందికి తిరుగుతున్నాయి. గిరికిరి కొడతామన్నమాట. అక్కడే ఉన్నటువంటి రాబిన్ పక్షి లేదా రాబిన్ పక్షి లాగా కనిపించే ఆ పక్షి ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ. చూసారా? ఆ చూపు ఆ చూపులో ఏముంది అసలు థాట్ లేదు అక్కడ. ఇది మీకు అర్థమవుతుందా? చూడటం ఒక్కటే ఉందన్నమాట. అక్కడ ఆ చలియేరు తన ప్రవాహంతో గలగలా చప్పుడు చేస్తుంది. అది తప్ప ఇంకక్కడ చాలా చల్లగా ఒక పూర్తి నిశ్శబ్దం అక్కడ ఉందన్నమాట. అది ఇప్పుడు కూడా అక్కడే ఉంది ఆ ప్రాణం. చూసారా? అది అక్కడ అలా విస్తరించుకుంటూ చూసారా? అక్కడే ఉంది. అది అక్కడున్నది. అది ప్రేమ. చూసారా? ఇది సృజన. ఈ సృజనకో ఈ ప్రేమకో మీరు వేరుగా లేరమ్మా. ఇది పూర్తి మీ స్థితి అనమాట. ఎందుకు మనకి ఇది తెలియట్లేదు? ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం దీన్ని? ఈ ప్రేమ, ఇది ఈ ప్రాణం, ప్రేమ, ఈ సృజన. చూసారా? ఇంకా వినాశనం లేదా కేవలం ఒక సంకేతం కాదు మనకి. ఎందుకని? అది ఆలోచనలో లేదు కాబట్టి. ఆలోచనలో కాదు, ఇంకా అనుభూతుల్లో కాదు. నిజంగా ఆ యథార్థం, ఆ యథార్థ సత్యంలాగా ఆ ప్రాణం అది అక్కడ అలా ఉందన్నమాట. మీ వాయుతత్వం లేచినప్పుడు, విస్తరిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక ఆశ్చర్యం ఉంటుందన్నమాట. మీరు ఉండరు అక్కడ. మొత్తం ఈ స్థూల దేహం ఉంది, ఈ భౌతిక దేహం ఉంది కదా, ఇది పూర్తిగా శూన్యం అయిపోతుంది అన్నమాట. మొత్తం విశ్రాంతి చుట్టేస్తుంది అన్నమాట. చూసారా? ఆయన అంటున్నాడు, ఇది మీరు చూసి అనుభూతి చెంది ఉండకపోవచ్చు, కానీ చెదరగొట్టేటంత అపారత్వంతో 10,000 మందికి ఉన్న బలంతో పూర్తిగా వంగిపోయే శక్తితో అది అక్కడ ఉంది అన్నమాట. చూసారా? ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ మీరు ఇది అనుభూతి చెంది ఉండకపోవచ్చు, కానీ అనుభూతి చెందకపోయినా అది అలాగే ఉంది అక్కడ. చూసారు? మెదడు, శరీరం, తక్కిన ఇవన్నీ కూడా ఆ సమస్తం నిశ్చలమైపోతున్నాయి అన్నమాట ఇక్కడ. చూసారా? ఎప్పుడైతే ఇలా ఈ స్థితి మీకు జరిగిందో ఆయన అంటున్నాడు, అదొక అనుగ్రహం. అది మనం ఇదే అనుగ్రహం అని మనకి ఎప్పుడైనా తెలుస్తుందా? ఎక్కడో దేని ముందో పటం ముందో లేకపోతే దేని ముందో ధ్యానం ముందో కూర్చోవటం, ఏమంటాం, వేడుకోవటం, కోరుకోవటం, ఎంత ఎంత పరిమితత్వం, ఎంత లోభత్వంగా ఉన్నాం. చూసారా? ఆ లోభత్వం చూసారా అలా ఉందో? ఇది ఏమన్నా ఇది అడిగితే ఎవరైనా ఇవ్వగలరా? నీ నమ్మక విశ్వాసాలు ఈ స్థితిని నీకు తెచ్చిపెట్టగలవా? చూసారా? అది ఉంది అక్కడ. ఎప్పుడైతే ఈ మౌనం పట్టుకున్న ప్రతి దాన్ని వదిలేస్తాందో, చూస్తూ చేస్తూ ఉంటాందో, చూసారా, దాటేస్తాందో, మొత్తం అది పూర్తిగా నిశ్చలం ఎప్పుడైపోతుందో చూసారా, అప్పుడు ఈ స్థితిని తెలుపుకోగలుగుతుంది అనమాట. మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది అనమాట. ఆ ప్రాణం అపారమైన శక్తి. ఇది ఎలా తెలుస్తుంది? మాటలో దీన్ని చూపించలేం కదా.
ఆయన అదే అంటున్నాడు. ఇంకేం చెప్పాలి దానికి? అదొక అనుగ్రహం. అందుకని దానికి చెందిందే ఈ మనస్సు. మరి మీరేమంటారు? ఈ మనస్సు నా మనసు అలా పనిచేస్తుంది. నా మనసు ఇలా పనిచేస్తుంది. అలా ఉందా ఇక్కడ మనం చెప్పుకునేది? అలా ఉందా అండి? ఇది కూడా ఈ అనుగ్రహానికి చెందిందే ఈ మనసు కూడా. అది ఇంద్రియం కాదు. ఇది లోతుకు ఒక అంతంటూ లేదు. చూసారా? ఇది అంత దానికి ఇంత మాటలో ఏం పెట్టలేం మనం అది. ఇంక ఇక్కడ కాలం లేదు, ఆలోచన లేదు, స్థలము లేదు. దాని సారాంశం ఏంటైతే అది అనుభవానికి అందదు. అనుభవం ఎంతో డాంబిక వ్యాపారం అండి. చూసారా? అనుభవాలు కాదు ఇది. ఇప్పుడు మనం చెప్పుకునేది అనుభవం కాదు ఇది. పూర్తిగా అక్కడ ఏదైతే ఉందని మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రాణం చూసారా? ఆ అపారమైంది చూసారా? అది మీరుగా ఉండిపోతారు అన్నమాట. అయ్యా అది అనుభవం కాదు అది. దానికి అంతు లేదు, దానికి హద్దు లేదు, స్థలం లేదు. అందుకే ఇది అనుభవానికి అందదు. ఇది ఒక డాంబిక వ్యవహారం కాదు. మనం చేసే ధ్యానాలకో మనం చేసే జపాలకో అందేది కాదు ఇది. చూసారా? ఆ డాంబిక వ్యవహారం అంత సులభంగా వస్తుంది, అంతే సులభంగా మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకని? ఆ అపారత్వాన్ని ఈ ఆలోచన సమకూర్చలేదు. అందుకే ఆలోచన ద్వారా మీరు ధ్యానం చేసినా, జపం చేసినా, ఇంకోటి చేసినా తెలియాలి మీకు అది. అది ఈ అనుభూతినైతే తీసుకురాలి. ఆలోచన సమకూర్చలేదు దాన్ని. అనుభూతికి దారితీయాలి. ఇవన్నీ కూడా అల్పమైనవి. అపరిపక్వ విషయాలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా ఇట్లాంటి విషయాలు వింటున్నాం అన్నమాట. ఓ పాటతోటో, మాటతోటో దాన్ని పొందేశారు అనుకుంటారు. ఎలా చూస్తే ఏదో అనిపిస్తుంది నాకు. అరే ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు అనిపిస్తుంది అన్నమాట. చూసారా?